ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఏది అందుబాటులో ఉంటే అదే తింటుంటారు. కొంతమంది సమయం లేక బ్రెడ్ లాంటి వాటిని తింటారు. ఉదయం వేళ టీతో లేదా సాయంత్రం వేళ స్నాక్స్గా బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు క్రమం తప్పకుండా బ్రెడ్ తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలని, వైట్ బ్రెడ్ చాలా సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు బ్రెడ్ అనేక రకాలుగా లభిస్తుంది. సాధారణంగా బ్రెడ్లో శుద్ధి చేసిన పిండిని కలుపుతారు. వైట్ బ్రెడ్లో ఫైబర్ కంటెంట్ అస్సలు ఉండదు. ఇది కాకుండా బ్రెడ్ పాతబడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అయితే బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం వస్తుందా? అది ఆరోగ్యానికి ఎంత మంచిది? ప్రమాదకరమా? నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. బ్రెడ్ తినడం సాధారణంగా సురక్షితమని భావిస్తారు. బ్రెడ్ సులభంగా జీర్ణమవుతుందని, ఇది కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్తారు. తరచుగా ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వారు రోటీకి బదులుగా బ్రెడ్ తినడం ప్రారంభిస్తారు. కానీ వైద్య శాస్త్రం ఈ విషయాలను సరైనవిగా పరిగణించదని నిపుణులు చెప్తున్నారు. బ్రెడ్ మలబద్ధకానికి కారణమవుతుంది. బ్రెడ్లో దాదాపు ఫైబర్ ఉండదు. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మల విసర్జనను సులభతరం చేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల మల విసర్జనలో ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు బ్రెడ్ను క్రమం తప్పకుండా తింటే శరీరానికి తగినంత ఫైబర్ అందదు. దీని కారణంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మలబద్ధకం సంభవించవచ్చు. బ్రెడ్ను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. దీంతో పాటు బ్రెడ్ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం సమస్యలు కూడా వస్తాయి. బ్రెడ్ క్యాన్సర్కు కారణమవుతుందో లేదో తెలుసుకుందాం. బ్రెడ్ వినియోగం క్యాన్సర్పై అనేక అధ్యయనాలు జరిగాయి. కానీ బ్రెడ్ కడుపు లేదా మరే ఇతర క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష సంబంధం కనుగొనలేదు. బ్రెడ్ ఖచ్చితంగా మలబద్ధకానికి కారణమవుతుంది. బ్రౌన్ బ్రెడ్ తినవచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారంగా బ్రెడ్ తినే అలవాటు ఉంటే బ్రెడ్ ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ అంటున్నారు. వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తినవచ్చు. బ్రౌన్ బ్రెడ్ పిండితో తయారు చేయబడింది. ఇది తగినంత ఫైబర్ కలిగి ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది. ఆహారం జీర్ణం కావడం సులభమవుతుంది.